హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో ఎర్రకారం చేసుకుందాం. ఎర్రకారంకి ఎండుమిర్చి, తెల్లగడ్డ, అల్లం, ఉల్లిపాయ, టమాటో, కొంచెమంత ఉప్పు వేసి దీన్ని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఒక 2 దోశలు అయితే వేసి చూపిస్తున్నాను. ఒకటి కారం దోశ, ఇంకొకటి వచ్చి ఎగ్ దోశ. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన దోశ వేసుకొని దానికి సరిపడినంత కారం వేసుకోవాలి, దోశకి సరిపడినంత. ఈ దోశ మొత్తాన్ని వేసిన కారాన్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. దోశని మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి, హై ఫ్లేమ్లో కాకుండా, ఎందుకంటే మధ్యలో అంతా మాడిపోయినట్టు అయిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఆయిల్ వేసి ఉంచుకోవాలి. ఆ తర్వాత దీన్ని అయితే ఒకవైపే కాల్చుకోవాలి, రెండో వైపు కాలవకూడదు. ఒకవైపు కాలిన తర్వాత దీన్ని ఇలా సగానికి మడుచుకొని సిమ్లో పెట్టుకొని, ఈ చట్నీ అయితే కొంచెం పచ్చివాసన ఉంటుంది, తర్వాత అలా ఉంచుకున్నందుకు మనకు పచ్చివాసన ఉండదు. సెకండ్ అయితే ఎగ్ దోశ వేస్తున్నా. ఈ ఎగ్ దోశకి దోశ వేసుకొని దీనిపైన మొత్తం కారం స్ప్రెడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక గుడ్డు తీసుకొని దాన్ని బాగా కలుపుకొని దీనిపైన అయితే వేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఈ దోశని 2 వైపులు అయితే కాల్చుకోవాలి. కారం దోశలాగా కాకుండా ఒకవైపు కాదు, 2 వైపులు అయితే కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కాల్చుకుంటున్నాను. రెండో వైపు కాలిన తర్వాత మనకి